హలో గైస్, సో ఈ వీడియోలో మనం ఫోరియర్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దాము. మనం కంప్లీట్గా డెరివేషన్ డిస్కస్ చేయకుండా we will intuitively discuss how the concept of Fourier series is formed. In that way we will discuss. So first, Fourier series అర్థం కావాలంటే we should know some basic terminologies what is frequency, what are harmonics, and what is scaling of a particular signal. So ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్. ఎందుకంటే లెట్ us assume this is the axis. ఓకే, సో ఈ గ్రీన్ కలర్ లో ఉన్న పార్ట్ ఇట్ ఈస్ ద రిపీటింగ్ పార్ట్. ఇట్ ఈస్ రిపీటింగ్ ఓవర్ ది ఎంటైర్ టైం ఫ్రేమ్. సో దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ హ్యావింగ్ ఎ పీరియడ్ ఆఫ్ లెట్ సే omega period or omega naught. We will take omega naught as the of angular frequency, right? సో ఇక్కడ ఈ కంప్లీట్ సిగ్నల్ ఏమంటారంటే పీరియాడిక్ సిగ్నల్ అంటారు. ఓకే, సో ఇదొక పీరియాడిక్ సిగ్నల్. సో జోసెఫ్ ఫోరియర్ అని ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ ఏం చెప్పాడంటే, సో ఇలాంటి ఏ పీరియాడిక్ సిగ్నల్ అయినా మనం అడిషన్ ఆఫ్ స్కేల్డ్ బేసిస్ సిగ్నల్స్ లా రిప్రజెంట్ చేసుకోవచ్చు ఆఫ్ డిఫరెంట్ హార్మోనిక్స్. సో ఇక్కడ హైలైట్ చేసింది చూడండి, any periodic signal can be represented by addition of scaled basis signals of different frequencies. Okay, so ఈ టర్మ్ క్లియర్ గా అర్థం కావాలి, అప్పుడే మనకు ఫోరియర్ సిరీస్ ఫార్ములా అర్థం అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగ్నల్ ఉంది, లెట్ ఇట్ బి సైన్ ఒమేగా నాట్ టీ. ఓకే, సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ పీరియాడిక్ సిగ్నల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్. సో నేను ఇంకొక సిగ్నల్ తీసుకున్నాను, దాట్ ఈస్ సైన్ 2 ఒమేగా నాట్ టీ. సో ఈ సిగ్నల్ ఏమంటారంటే ఇది దీని యాంగులర్ ఫ్రీక్వెన్సీకి ట్వైస్ ఉంది కాబట్టి దిస్ విల్ బి కాల్డ్ ది సెకండ్ హార్మోనిక్ ఆఫ్ ది సిగ్నల్. ఓకే, సెకండ్ హార్మోనిక్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిగ్నల్. దీని ఫ్రీక్వెన్సీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా నాట్ అనుకున్నాం. ఓకే, సో దీన్ని ఎంతతో మల్టిప్లై చేస్తే ఒమేగా నాట్ వస్తుంది, ఒమేగా నాట్ ఇంటూ 1 ఈక్వల్ టు ఒమేగా నాట్. ఓకే, సో వేర్ యాస్ దిస్ వన్ ఒమేగా నాట్ ఇంటూ 2. సో అందుకే దీన్ని ఏమంటారంటే సెకండ్ హార్మోనిక్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్ అంటారు. ఓకే, సో దీన్ని ఏమంటారు సెకండ్ హార్మోనిక్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఒమేగా నాట్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈ సెకండ్ హార్మోనిక్. ఒకవేళ దీన్ని 3తో మల్టిప్లై చేస్తే దట్ విల్ బి థర్డ్ హార్మోనిక్. సో ఫోరియర్ సిరీస్ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైన్ ఒమేగా నాట్ టీ ఉంది కదా, దీన్ని మనం ఏ నాట్తో, ఒక నిమిషం, ఓకే, దీన్ని మనం ఒక పర్టికులర్ ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ని ఒక పర్టికులర్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తున్నాం. ఏంటంటే లెట్ ఇట్ ఈస్ ఏ సంథింగ్ ఏఎన్ అనే ఒక కాన్స్టాంట్ ఉంది, దీన్ని ఏమంటారంటే ఫోరియర్ కాన్స్టాంట్ అంటారు. సో అప్ టు సో ఆన్ మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే, అన్నీ యాడ్ చేసాం. ఓకే, సో ఇదొకటి. సో ఈ బేసిక్ సిగ్నల్ని మనం కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ ఇంకొక బేసిక్ సిగ్నల్ చేసాం, ఏంటంటే ప్లస్ బి ఆఫ్ ఎన్ ఇంటూ, ఎప్పుడైనా సైన్ ఉంటే యాంటీ సైనోసైడల్ ఉండాలి, సైన్ ఉంటే కాస్ ఉండాలి. ఓకే, సో కాస్ ఒమేగా నాట్ టీ ప్లస్ కాస్ 2 ఒమేగా నాట్ టీ plus up to so on up to like in up to we can take up to infinity. Okay, so in this way దీన్ని కూడా ఇక్కడ మనం బి ఆఫ్ ఎన్ తో స్కేల్ చేస్తాం. సో ఇక్కడ ఒక పర్టికులర్ ఫ్యాక్టర్ తో మనం స్కేల్ చేస్తున్నాం కదా, సో ఇవన్నీ కాన్స్టాంట్ ఉంటుంది. లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిగ్నల్. ఓకే, దీస్ ఆర్ ఆల్ కాన్స్టాంట్స్. బట్ ఈ ఏఎన్ బిఎన్ అనేది మన పీరియాడిక్ సిగ్నల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్స్ అనేవి మన పీరియాడిక్ సిగ్నల్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. అడిషన్ ఆఫ్ స్కేల్డ్ బేసిస్ సిగ్నల్స్. సో ఇక్కడ బేసిక్ సిగ్నల్స్ ఏంటంటే సైన్ ఒమేగా నాట్ టీ, కాస్ ఒమేగా నాట్ టీ బేసిక్ సిగ్నల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ హార్మోనిక్స్ అన్నారు. అంటే డిఫరెంట్ హార్మోనిక్స్ అంటే ఇంటిగ్రల్ ఇంటీజర్ తోటి మల్టిప్లై చేయాలి, అప్పుడే హార్మోనిక్స్ అవుతాయి. సో బేసిక్ సిగ్నల్స్ ఆఫ్ డిఫరెంట్ హార్మోనిక్స్ అన్నాడు కాబట్టి సో మొత్తం ఒమేగా నాట్, 2 ఒమేగా నాట్, 3 ఒమేగా నాట్ అప్ టు సో ఆన్. సో ఇప్పుడు మీకు అర్థమయ్యడానికి అలా చెప్పాను. ఓకే, సో అలా మొత్తం తీసుకొని దాన్ని ఒక స్కేలింగ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేయాలి, ఏఎన్ అండ్ బిఎన్. సో ఆ ఏఎన్ అండ్ బిఎన్ అనేవి పర్టికులర్ సిగ్నల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో లెట్ మీ క్లియర్ యూ విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఒక పీరియాడిక్ సిగ్నల్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ది గ్రీన్ వన్. ఈ గ్రీన్ వన్ ఏంటంటే కోఎఫిషియంట్. ఓకే, సో ఇదేంటంటే బేసిస్ సిగ్నల్. ఓకే, ప్లస్ ఇదేంటి మళ్ళీ, సో ఈ కోఎఫిషియంట్ అనేది సేమ్ ఉంటుంది ఇంటూ ఇక్కడ చూస్తే హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఉంది, సిగ్నల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్, ఇక్కడ సిగ్నల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2f. సో అప్ టు సో ఆన్ వెళ్తున్నాం కాబట్టి సో హియర్ వీఆర్ యాడింగ్ basic signals scaled with some particular coefficient and different harmonics in this similar way we are adding. సో అది మనకు అప్పుడు అలా పీరియాడిక్ సిగ్నల్ అనేది వస్తుంది. సో అలా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్లో. అంటే సిగ్నల్లో ఏం ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో we can take it out. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాయిస్ సిగ్నల్ ఉంది. ఒకవేళ మన వాయిస్ సిగ్నల్ ఒక పీరియాడిక్ సిగ్నల్లో మనం పీరియాడిక్ సౌండ్ చేస్తున్నాం. సో మన సౌండ్లో ఏమేమి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో మనం అబ్జర్వ్ చేయొచ్చు, బయటికి తీసుకురావచ్చు. లైక్ మన సౌండ్లో ఏమేమి సిగ్నల్స్ ఉన్నాయో మనం బయటికి తీసుకురావచ్చు. ఓకే, ద టైప్ ఆఫ్ ఫోరియర్ సిరీస్ ఇస్ గవర్న్ బై టైప్ ఆఫ్ బేసిక్ సిగ్నల్ యూజ్డ్ ఫర్ అప్రాక్సిమేషన్. ఓకే, సో ఇక్కడ ఇది ఒక బేసిక్ సిగ్నల్ అని చెప్పాను. ఓకే, సో ఈ బేసిక్ సిగ్నల్ ప్రజెంట్గా 2 టైప్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. సో we can consider this basic signal as complex exponentials. So complex exponentials ante we can take e power minus j omega. Okay, so idin ela represent cheyochu, cos omega minus sin omega. So దీన్ని కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ అంటారు, దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అంటారు. ఒకవేళ మన బేసిక్ సిగ్నల్ సైన్స్ అండ్ కోసైన్స్, సో యూ కెన్ అండర్స్టాండ్, ఫస్ట్ ఒక స్కేలింగ్ ఫ్యాక్టర్ తోటి సైన్స్ మొత్తం మల్టిప్లై చేస్తాము ఆఫ్ డిఫరెంట్ హార్మోనిక్స్, ప్లస్ ఒక స్కేలింగ్ ఫ్యాక్టర్ తీసుకొని మిగతా కోసైన్స్ అన్ని యాడ్ చేస్తాం. ఓకే, సో అలా ఉంటే దాన్ని ఏమంటారంటే ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అంటారు. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్. ఓకే, సో ఇక్కడ కాంప్లెక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ అయినా ఆర్ ఎల్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అయినా రిప్రజెంటేషన్ వేరుంటుంది, బట్ దోస్ రిప్రజెంట్ ది సేమ్ కాన్సెప్ట్. ఓకే, మనం ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. లైక్ వీ కెన్ కన్వర్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ ఇంటూ ట్రిగ్నోమెట్రిక్ ఫోరియర్ సిరీస్ అండ్ వైస్ వర్సా. ఓకే, సో ఇక్కడ నేను చెప్పాను లైక్ ఎనీ పీరియాడిక్ సిగ్నల్ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇంటూ బేసిక్ సిగ్నల్స్ ఆఫ్ డిఫరెంట్ హార్మోనిక్స్. ఓకే, సో ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ లో నేనేం చెప్పానంటే వీఆర్ బోత్ యూజింగ్ సైన్స్ అండ్ కోసైన్స్ అని చెప్పాను. ఓకే, సో సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity. సో ఇది ఒక f of x అనేది ఒక పీరియాడిక్ సిగ్నల్. ఓకే, సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం ఇప్పుడు మనం చూద్దాం. సో కంప్లీట్గా తీసుకున్నాం ఇక్కడ n ఈక్వల్ టు 1 to, ఒకవేళ మనం యాక్చువల్లీ n ఈక్వల్ టు 0 to infinity తీసుకోవాలి, బట్ n ఈక్వల్ టు 0 పెడితే ఈ cos 1 అయిపోద్ది, 0 అయిపోద్ది. సో మనకు ఓన్లీ a0 అనేది మిగులుద్ది, రైట్? n ఈక్వల్ టు 0 పెడితే a0 మిగిలిద్ది. సో అందుకే మనం a0ని ఫస్ట్ తీసేసుకున్నాం ఇక్కడ ఆల్రెడీ. లైక్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ కొసైన్ ఆర్ సైన్ టర్మ్, సో అందుకే దాన్ని ప్యాక్లో తీసేసుకుని ప్లస్ n ఈక్వల్ టు 1 నుండి తీసుకుంటున్నాం. n ఈక్వల్ టు 1 to infinity an cos ఆఫ్, సో ఇక్కడ మీరు ఇది చూస్తే సో దిస్ ఈస్ ది బేసిక్ సిగ్నల్స్ ఆఫ్ వేరింగ్ హార్మోనిక్స్, అండ్ ఇక్కడ ఇది చూస్తే దిస్ ఈస్ ఆల్సో ఏ బేసిక్ సిగ్నల్ ఆఫ్ వేరింగ్ హార్మోనిక్స్. సో ఇక్కడ మీరు బేసిక్ సిగ్నల్ ఓన్లీ కోసైన్ సైన్ ఏం తీసుకోవాలంటే సో దాని డెరివేషన్ మొత్తం చేసుకోవాలి. లైక్ వీ షుడ్ నో ద ఆర్థోగోనల్ స్పేస్, వాట్ ఈస్ ఆర్థోగోనల్ స్పేస్, ఇవన్నీ డిస్కస్ చేయాలి. సో దాట్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, సో నేను అవాయిడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కాస్ట్ని మనం an తో మల్టిప్లై చేస్తున్నాం. సో మీరు ఇది ఒక్కటి చూడండి,
లైక్ సిమిలర్గా ఇక్కడ ఒక పర్టికులర్ పార్ట్ తీసుకుంటే ఇదేంటంటే A1. ఓకే, A1. సో ఇదేంటంటే ఇక్కడ ఎన్నో 1 పెట్టుకోండి, cos pi x by l, cos pi x by l. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఓకే, అండ్ నెక్స్ట్ n equal to 2 పెట్టుకుంటే we will get this with second harmonic. So up to so on. So నేను ఏం చెప్పాను, we are not only taking cos, in the similar way we are taking sines also. ఓకే, సో ఈ 2 తీసుకొని అట్లా చేస్తాం అన్నట్టు. సో this cos and sine are basic signals of varying harmonics, and an and bn are coefficients. సో ఇక్కడ a0 కూడా ఒక లైక్ కాన్స్టెంట్ లా ఉంది కాబట్టి సో మనం ఎప్పుడైనా a0, an and bn ఈ మూడింటిని Fourier coefficients లా తీసుకుంటాం. ఓకే, సో మన ఇప్పుడు ఫైనల్ మన ఏంటంటే సో మనం ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోగలం, రైట్? n equal to 1, n equal to up to so on ఇన్ఫినిటీ దాకా మనం సబ్స్టిట్యూట్ చేసుకోగలం. బట్ ఇక్కడ మనకు అన్నోన్ టర్మ్స్ ఏమున్నాయంటే a0 ఒకటి, an ఒకటి అండ్ bn ఒకటి. సో ఈ 3 టర్మ్స్ మనకు కావాలి. వీ నీడ్ టు ఫైండ్ దీస్ 3 టర్మ్స్. సో దానికి కూడా ఈ 3 ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే యూ క్యాన్ get the values of a0, an and bn, and it's also very easy, right? For example, ఒక పర్టికులర్ సిగ్నల్ ఉంది, దాని ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రమ్ -π to π. ఓకే, -π to π. సో ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ ఎంత యాక్చువల్గా -π to π ఉంది, కానీ ద ఫ్రీక్వెన్సీ ఈస్ ద టైం పీరియడ్ ఈస్ 2π, రైట్? సో అలాగే మనం a0 ఫైండ్ ఎలా చేయాలంటే 1/2l. ఓకే, 1 టైం పీరియడ్ తీసుకొని -l to l f of x dx చేయాలి. సో ఇక్కడ -l ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం -π to π, ఈ రెండింటి లైక్ మధ్యలో హౌ మచ్ టైం పీరియడ్ ఇస్ దేర్, ఇట్ విల్ బి 2π. సో 1/2π ఇంటిగ్రల్ ఆఫ్ -π to π, write your f of x. Okay, you will get the a0 value. సిమిలర్గా an వాల్యూ ఎలా ఫైండ్ చేయాలంటే సో ఇక్కడ 1/2l తీసుకున్నారు కదా, సో టేక్ హాఫ్ టైం పీరియడ్ 1/l. ఓకే, 1/2 టైం పీరియడ్ 1/l, సేమ్ ఇంటిగ్రల్ ఆఫ్ -l to +l f of x. సో ఎక్స్ట్రా టర్మ్ ఏం యాడ్ చేస్తామంటే సో 1 minute. సో ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే cos nπ x by l ఉంది కదా, సో దాన్నే మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం, మల్టిప్లై చేస్తాం. సో 1/l -l to l f of x cos nπ x by l dx. సేమ్ b of n ఎలా అంటే 1/l -l to +l f of x, సేమ్ ఈ టర్మ్ తీసుకొస్తాం sin nπ x by l, దాన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం. సో వీ విల్ గెట్ a0, an and bn. సో ఇవి కాన్స్టెంట్స్ వస్తాయి లైక్ 2π/5 or π/6 అట్లా వస్తాయి కాన్స్టెంట్స్ ఇవి. సో మీరు ఏం చేయాలంటే ఆ వచ్చిన వాల్యూస్ని డైరెక్ట్గా ఈ వచ్చిన 3 వాల్యూస్ని తీసుకెళ్ళి మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అండ్ యూ కెన్ సాల్వ్ ఇట్ ఆర్ యూ కెన్ లీవ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. సో దాన్ని మనం Fourier సిరీస్ రిప్రజెంటేషన్ అంటాం. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇన్ నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ exponential Fourier series. Thank you.